ఏమా ఫుడ్ అంతా వచ్చింది కదా అంతా ఓకే బోర్డ్ రెడీ చైర్స్ రెడీ ఏ లేట్ అయిపోయా ఫంక్షన్ అన్ని చూసుకో ఏంట్రా ఇది సుధీర్ తమ్ముడు రిసెప్షన్ అంటే పేరు రాయచ్చుగా ఈ ఫంక్షన్ ఎవరిదిరా వాడిది వాడి రిసెప్షన్ దానికి కారణం ఎవరురా ఎవరంటే మనసులో ఎంత బాధ పెట్టుకొని నువ్వు పెళ్లి చేసుకోకుండా తమ్ముడు పెళ్లి చేశారు నువ్వు ఆడి బంధు ఆడెక్కడ చేశాడు ఇప్పుడు అవన్నీ ఎందుకు రా వాడు పెళ్లి చేసుకున్నాడు హ్యాపీగా అది కావాలరా మనకి ఆడు హ్యాపీగా ఉన్నాడు నువ్వు ఎంత బాధపడుతున్నావు నాకు తెలుసురా నేనేం బాధపడుతున్నా బాగా ఉన్నా బాధపడుతున్నా తెలుసు అందుకే సుధీర్ తమ్ముడు రిసెప్షన్ చూసా బాధపడుతున్నావు నువ్వు అన్నదానికి ఆలోచిస్తున్నారా నిజంగా నాకు అంత బాధ లేదురా ఏడుస్తున్నావు కూడా నేను ఏడుస్తున్నానా చూడు క్యాటరింగ్ ఆర్డర్ ఇచ్చావా ఇచ్చాను రా స్వీట్ ఏం పెట్టారు షుగరా స్వీట్ సమయం దొరకలేదు అందుకని ఒక అరకేజీ షుగర్ తెచ్చి స్పూన్ ఏం చేస్తున్నా ఇచ్చాను బట్ ఇంత భోజనం ఎంతమంది చెప్పారు ఒక 300 మంది చెప్పాను రా 300 మంది ఎందుకు రా వచ్చేది 100 150 సుధీర్ చేస్తున్నాడు ఫంక్షన్ ఇంటికి పార్సల్ పట్టుకెళ్తాడు సుధీర్ తమ్ముడు రిసెప్షన్ అంటే సుధీర్ చేస్తున్నాడు నువ్వు ఎంత బాధపడతావు అందరికి తెలియాలి సరే వెల్కమ్ చెప్పడానికి వెల్కమ్ కాల్ గర్ల్స్ ఫోన్ చేశాను వచ్చేస్తున్నారు ఉండాల్సింది అక్కడ వెల్కమ్ గర్ల్స్ వెల్కమ్ గర్ల్స్ తెలుగు కాల్ గర్ల్స్ ఫోన్ చేస్తాను రా నేను వచ్చేటప్పుడు చూసాను కింద ఏంటి గొడవ ఏంటి అప్పర గారికి అప్పడం గొడవ పడుతున్నారు లోపల వెళ్ళి ఏదో మేనేజ్ అయ్యి సెలబ్రిటీ రౌండ్ వచ్చారా ఇప్పుడు వచ్చారా ఎవరు వచ్చారు దుర్గారావు వచ్చాడు లోపలికి వెళ్ళాడు తాగు నువ్వు చదువు షాంపెన్ అని చాంపియన్ సాంగ్ వస్తే నువ్వు అక్కడ పైన రూమ్ తీసి అక్కడికి తాగు ఏం చేస్తున్నావు అలాంటి వాళ్ళు వచ్చి డిస్టర్బ్ చేస్తుంటా సారీ రా తమ్ముడు సారీ ఏమనుకోద్దురా ఫోటోలు మీరు దిగండి సిగ్గుందిరా నీకు కష్టపడి అన్ని పెళ్లి చేస్తుంటే ఫోటోలు తీసుకుంటావా నీకే బుద్ధి ఉండాలి కదా ఫోటోలు ఎవరు తీయాలరా వాడికి రా ఫోటోలు తీయాలి ఎవరు రాడు ఆడు మనిషి రూపంలో మిషన్ రాడు నువ్వు నించోరా నేను నించోడు తింటరా నువ్వు నించోరా ఈ ఫోటోలు నువ్వు ఉండాలరా ప్రతి ఫోటోలు నువ్వు ఉండాలరా ఓకే రా హ్యాపీ సిల్స్ అయిపోయింది నువ్వు మధ్య చెడగొట్ట దాటి హ్యాపీగా ఉండాలి ఆ హ్యాపీనెస్ కోసం ఇదంతా చేశాను డిస్టర్బెన్స్ ఏంటి సారీ చైర్స్ ఏవి ఎత్తుకో చైర్స్ చైర్స్ అంటారు వీటిని ఏమైందిరా చైర్స్ ఇది చైర్స్ అంటే ఎలా ఉండాలి నేను హ్యాపీగా ఉన్నారా నువ్వు హ్యాపీగా లేవురా ఎంత కష్టపడి చేస్తుంటే వాడు చూడు ఏం చేశాడు నువ్వు తెచ్చిన చైర్స్ తన్నేసాడు నువ్వు ఇప్పుడు ఏం గొడవ పెట్టదు ప్లీజ్ వాడు హ్యాపీగా ఉండాలి అంతే నాకు ఫంక్షన్ కి మెమిక్రీ ఆర్టిస్ట్ పిలిచాను రా పిలిచావా ఆడియన్స్ అందరూ ఎంటర్టైన్ చేయాలి హలో అవునా అన్నయ్య ఏంటన్నయ్య ఇది ఏమైందిరా మా ఫ్రెండ్స్ కి ఇక్కడ పప్పు చారులో ఉప్పు తక్కువైంది ఏం చేస్తున్నావు ఉప్పు చారులు ఉప్పు తప్ప నేనేం చేయాలి ఉప్పు ఉంటుంది పక్కన వేసుకుంది నీకంటే పెళ్లి లేదు చూసుకోపో బాధపడకరా సుధీర్ ఆడ అన్నదానికన్నా నువ్వు పొడిచేదానికి బాధ ఎక్కువ ఉందిరా ఇలా సూసైడ్ అంటూ ప్లాన్ చేద్దాం ఉన్నారా నీకు నేను టీం ఉంది మందు ఉంది తాగు మీరు లోపల పెట్టండి రా మీరు పిచ్చి పిచ్చి చేశారు మెమిక్రీ ఆర్టిస్ట్ వచ్చేస్తున్నాడు సుధీర్ గారు బాగున్నారా రామప్రసాద్ గారు బాగున్నారా సిరి గారు బాగున్నారా సీన్ గారు సారీ సుధీర్ గారు బాగున్నారా ఎక్కడ ప్రోగ్రామ్ ఇక్కడ మీరు ఇక్కడ చేయాలి అక్కడ ఆడియన్స్ కూర్చున్నారు ఎవరిది బర్త్డే ఎవరిది బర్త్డే అంటానండి ఓ సారీ తినాలా మా తమ్ముడు రిసెప్షన్ సార్ మా తమ్ముడు రిసెప్షన్ సార్ మీ రిసెప్షన్ ఎప్పుడైంది మీ పెళ్లి ఎప్పుడైంది నాకు పెళ్లి అవ్వలేదు సార్ మీకు పెళ్లి అవ్వకుండా తమ్ముడు వీడు పెళ్లి చేసుకోకుంటే త్యాగం చేసి తమ్ముడు పెళ్లి చేశాడు సార్ ఊరంతా చెప్పని అయ్యా ఇవన్నీ ఏదైనా పర్లేదు మీ పెళ్ళప్పుడు నాకే ప్రోగ్రామ్ ఇవ్వాలి ఇస్తాను సార్ ఓకే సార్ రైట్ విచ్చేసినటువంటి బంధుమిత్రులకు అందరికీ స్వాగతం సుస్వాగతం ముందుగా నేను చేసినటువంటి వాయిస్ సాయి కుమార్ గారు మాట్లాడుతూ ఉంటుంది ఇక్కడ అందరికీ నమస్కారం ఇక్కడికి విచ్చేసినటువంటి బంధుమిత్రులకు కూడా స్వాగతం సుస్వాగతం ఈ రోజు ఈ కార్యక్రమాన్ని చాలా ఘనంగా
నిర్వహిస్తున్నారు. సూపర్ సూపర్ బాగా చేశారు సార్. అరే తమ్ముడు బాగా చేశారు కదా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారితో సాయి కుమార్ గారు మాట్లాడుతూ ఉంటుంది డిస్కషన్. ముందుగా సాయి కుమార్ గారు అంటున్నారు, పవన్ కళ్యాణ్ గారు మీ సినిమా అన్ని చూశాను, మీ సినిమా ప్రతి ఒక్కరు నాకు చాలా ఇష్టం. అప్పుడు వెంటనే పవన్ కళ్యాణ్ గారు అన్నారు. వెంటనే మళ్ళీ సాయి కుమార్ గారు థ్యాంక్ యూ సో మచ్, మీతో మాట్లాడడం చాలా ఆనందంగా ఉంది, ఓకే బాయ్. వెంటనే పవన్ కళ్యాణ్ గారు అన్నారు. ఇందులో సాయి కుమార్ గారు ఉన్నారు, పవన్ కళ్యాణ్ గారి వయసు ఎక్కడ ఉంది? మాట్లాడదు కదండి, మాట్లాడరేంటి అన్నారు కదా. ఇప్పుడు చిరంజీవి గారితో సాయి కుమార్ గారు మాట్లాడుతూ ఉంటుంది. సాయి కుమార్ అక్కడ చేస్తాడు. సాయి కుమార్ గారు, చిరంజీవి గారు మీ 150 సినిమా చాలా బాగుంది, అదందరూ అమ్ముడు లెట్స్ డూ కొమ్ముడు ఇంకా బాగుంది. అప్పుడు చిరంజీవి గారు అన్నారు. అప్పుడు మళ్ళీ సాయి కుమార్ గారు సార్ మీ డాన్స్ అవన్నీ కూడా చాలా బాగుంటాయి, చాలా చాలా బాగుంటాయి. వెంటనే చిరంజీవి గారు అని అన్నారు. మళ్ళీ చిరంజీవి గారు ఎక్కడ ఉన్నారు సార్ ఇందులో? చిరంజీవి గారు మాట్లాడదు కదండి. ఏం మాట్లాడారు సార్? అన్నారు కదండి. ఇప్పుడు సాయి కుమార్ గారితో సాయి కుమార్ గారు మాట్లాడుతూ ఉంటది. ఆయనకి తెలిసింది ఒకటే సాయి కుమార్ ఇంకేది చేయకుండా డిసైడ్ అయ్యాడు. ఫస్ట్ సాయి కుమార్ గారు కనిపించే 3 సింహాలు చట్టానికి ఇద్దరు మనకి న్యాయానికి 10 రూపాయలు అయితే అప్పుడు వెంటనే ఈ డైలాగ్ విని సెకండ్ సాయి కుమార్ గారు అవసరాల కోసం దారు తొక్కే పాత్రలు తప్ప హీరోలు విలన్లు లేని నాటకంలో అసలు సాయి కుమార్ గారు అక్కడ లేరు. ఓకే ఇప్పుడు చేయండి. ఓకే రైట్. అవసరాల కోసం దారు తొక్కే పాత్రలు తప్ప హీరోలు విలన్లు లేని నాటకంలో సార్ ఇట్రండి. ఏం చేశారు సార్? మళ్ళీ సాయి కుమార్ చేశారు. కళ్యాణ్ చెప్పారు అక్కడ ఉన్నారు మరి. సార్ లాస్ట్ అండ్ ఫైనల్ సార్ రోజా గారితో సాయి కుమార్ గారు మాట్లాడుతూ ఉంటుంది. రోజా గారి వాయిస్ ఉండదు ఇందులో, మీరు చూడండి సార్. ఓకే రోజా గారు రోజా పువ్వు పాట చాలా అద్భుతంగా ఉంటుంది మీ పేరు మీద, మీ అందం అమోఘం, మీ స్మైల్ చాలా బాగుంటుంది అన్నారు. ఇందులో రోజా గారు అసలు ఏం మాట్లాడలేదుగా. రోజా గారు ఆ రోజు మౌనవతం నువ్వేరా మాట్లాడేది. మంచి ఫేమస్ రా, బాగా చేస్తారు సార్. ఇప్పుడు సాయి కుమార్ గారికి జ్వరం వస్తూనే ఉంటది. నేను దండం పెడతారా? సాయి కుమార్ గారు జ్వరం వస్తే సాయి కుమార్ గారు జలమవుతాడు, ఫేమస్ పంపించండి. నాకోసం ఒక వాయిస్ సార్, ఒకసారి రాజశేఖర్ వాయిస్ చేయండి సార్. చాలా బాగుంటారు సార్ రాజశేఖర్ గారిని. ఎవరైతే నాకేంటి సాయి కుమార్ గారు కదా రాజశేఖర్ గారు డబ్బులు చెప్పేది. సుమన్ గారు వాయిస్ వచ్చేయండి. సుమన్ గారు సార్. గీత నిజంగా నీ అమ్మని చూసి చాలా సూపర్ సార్. సూపర్. ఎందుకంటే వాడి దగ్గర ఏం చేస్తారు? సాయి కుమార్ గారి వాయిస్ ఇంకేం చేయట్లా సార్. ఇప్పుడు పెద్దరాయుడు సినిమాలో రజనీకాంత్ గారి వాయిస్ నేను అన్నం పెడతారు, అది కూడా సాయి కుమార్ గారే చెప్పారా? సుధీర్ అపూర్వ వచ్చిందిరా. ఏ ఆనందం లేదే, అప్పుడంత ఆనందం ఉంది. ఇందాక వచ్చిన మిమిక్రీ ఆర్టిస్ట్ సరిగ్గా ఎంటర్టైన్ చేయలేదు. నాకు తెలిసిన ఇంకో ఫ్రెండ్ ఉన్నాడు, మన వెంకీ లేడు. రిసెప్షన్ పిలిచాం కదా రమ్మని, ఇంకా రాలేదంటే. వస్తున్నాడు. నాకు మిమిక్రీ ఆర్టిస్ట్ పిలిచాడు రేడు, అడే మంది చచ్చ చేశాడు. వేరే వాడు అవసరమా? తెలుసురా నువ్వు బాగా చేస్తావని, అందుకే నేను చెప్పాను. సూపర్ రా, అదిరిపోయిందిరా, చేయరా. ఇప్పుడు మా డాలు సాయి కుమార్ గారు వాయిస్ చేస్తే ఎలా ఉంటుందో చూపిస్తాను. నీతికి న్యాయానికి ధర్మానికి ప్రతిరూపాలు అయితే కనిపించని 4 సింహేర పోలీస్. ఏరా ఇండస్ట్రీ మొత్తం సాయి కుమార్ పేసుకు బతికేస్తున్నారా? ఏంటి చెప్పు. ఇప్పుడు అంతఃపురంలో సాయి కుమార్ గారు ఎలా మాట్లాడతారో చెప్తాను. భోజనం చేసావా? చేయలేదు, ఇంటికి వెళ్ళి ఇంటికి వెళ్ళి ఇంకొక ఇంటికి
కళ్ళలోంచి కారిపోతున్నారా? ఆపండి ఆ ఫంక్షన్. ఏంట్రా అయిపోయిందా? అయిపోయింది అయిపోయింది. రండి. ఏంటి వచ్చేది? భోజనం చేయడానికి నేను తీసుకెళ్తాను. చెప్తానులే. ఈ అవమానం అవసరం నీకు? చచ్చిపోవచ్చు కదరా. అరే నువ్వు మిగతా గెస్ట్ని చూసుకొని ఇలా భోజనం పెడతాను. సుధీర్ అంటే మీరేనా? నేనే. నేను పెళ్లి కూతురు ఫ్రెండ్ని, నా నంబర్ తీసుకోండి. ఏంటన్నయ్య నీ వల్ల నాకు పెళ్ళే కాదనుకున్నా. అరే ఆ అమ్మాయి దాని నెంబర్ తీసుకోమంది. నేను అంటుండా నేనే ఇస్తా అమ్మాయికి నెంబర్. వీళ్ళు అందరికి అన్ని వచ్చాయా? పెరుగు, సాంబారు అన్ని వచ్చాయి. ఓకే ఓకే. కానీ రైస్ రాలేదండి. ఆ రైస్ లేదండి, మీరు తెచ్చుకోవాలి ఈ రోజు. ఏంటన్నా ఇది? ఏంట్రా ఏమైంది? అప్పంది చూడలేదు. ఈ పూలేంటనే? వీడికి చెప్పాను వీడికి గులాబీ పూలు తేరా అంటే గులాబీ అంటే తెలియకి తెచ్చాడు. అంటే నాకని తెలిస్తే గులాబీ ఆడికి ఏం తెలిస్తే బాబు. నీకేం తెలుసు? నా పెళ్లి వదిలికెళ్ళా. ఫంక్షన్ అయింది చాలు, తిన్నుతో ఆపేసి ఇంటికి వెళ్ళండి. మీరు లోపలికి మీరు రెస్ట్ తీసుకోండి. ఫోటోగ్రాఫర్ ఫోటోలను డిలీట్ చేసే. ఆఫ్టర్ 1 year. హలో యా వస్తున్నా. అరే తమ్ముడు అరే అనే నేను షూటింగ్ ఉందిరా బయటికి వెళ్తాను. ఇంట్లో ఉన్నాను. ఏంటి ఇంట్లో ఉండేది? ఏరా ఒకసారి బాబునిచ్చే. మాకు ఆఫీస్ వర్క్ ఉంది. వాడికి డైపర్లు మార్చు. షూటింగ్ వెళ్ళాలరా బాబు. నాకు ఇచ్చేస్తే ఎలాగా? నాకు ల్యాప్టాప్ లో వర్క్ ఉంది, నాకైతే తెలీదు. సరే వెళ్ళండి, నేను లేట్గా వస్తాను చెప్తాలే. పెళ్లి చేసుకుంటే బాగుండేది. ఏమీ లేకుండా పిల్లల్ని నడుచుకోవడం అయిపోయింది. సుధీర్ ఏంటన్నా? సుధీర్ ఏంట్రా పాప అనేది డైపర్స్ మాత్రం ఏంటి? ఆపండి ఫంక్షన్. ఫంక్షన్ అయిపోయి సంవత్సరం ఏ పిల్లలకు పుట్టించారు మళ్ళీ ఆపంట ఫంక్షన్ అంటావు. అదే కంటిన్యూటీ. పెళ్లి చేసుకుంటే నీకు ఇప్పటికి 2 ఉండేవారు కదరా. ఏంటిది? సెటప్ లో పిల్లలరా. హాయ్ సుధీర్. రష్మి ఎలా ఉన్నావు? ఐమ్ గుడ్. ఏంటి ఎలా వచ్చా అసలు? ఇక్కడ నేను పక్క ఇంట్లో షిఫ్ట్ అయ్యాను, సో ఐ థాట్ వచ్చి కలుద్దామని. పెళ్లి కూడా అయిపోయింది. అరే క్యూట్ బేబీ, యువర్ బేబీ. మా తమ్ముడు కొడుకు. ఓకే. సో సుధీర్ నీకు పెళ్లి అయిందా? నాకు అవ్వలేదు. నీకైందా? ఆఫ్ కోర్స్ అయింది. 2 పిల్లలు ఉన్నారు. ఏం చేస్తున్నావు? డైపర్లు మారుస్తున్నాడు. అయితే ఒక డే కేర్ ఓపెన్ చేయొచ్చు కదా, నా పిల్లలు కూడా నీ దగ్గర పంపిస్తా. సూపర్ ఐడియా. ఏంటి రష్మి నువ్వు కూడా అలా ఉంటావు? అంటే ఇప్పుడు నీకు ఎప్పటికీ పెళ్లి కాదు. అదే చెప్పాను, నువ్వే ఓహో ఆహా రెచ్చిపోయి లేదు ఐ డోంట్ కేర్ అని చెప్పావు. ఇప్పుడు నోబడీ కేర్స్ అన్నమాట. సో హియర్ టేక్ కేర్. మీ బేబీని కూడా? నేను ఈవినింగ్ వస్తా. నాన్నకు ప్రేమతో ఈ హ్యాపీయెస్ట్ మూమెంట్ లో నీకు మంచి ప్రోగ్రామ్ ఇస్తాను. మా ఫ్రెండ్ కూడా మిమిక్రీ చేస్తాడు. అరే మిమిక్రీ ఆర్టిస్టా? అప్పుడు ఇప్పుడు బాగా డెవలప్ అయ్యారా? మంచి వాయిస్. సాయి కుమార్ గారు చిన్న ఉన్నప్పుడు అవసరాల కోసం దారు తొక్కే పాత్రలు తప్ప హీరోలు విలన్లు లేని నాటకంలో మనిషిలో లోతుగా కూరుకుపోయా. రష్మి వాళ్ళ బాబు. రష్మి బాబా? రష్మి తెలియవచ్చా? సాయి కుమార్ గారు మీ ఇద్దరు ఫ్రెండ్స్ అన్నమాట. ఇప్పుడు సాయి కుమార్ గారు నేను నీకు హాయ్ చెప్తున్నాడు. సార్ లాస్ట్ సాయి కుమార్ గారికి జలుబు వేస్తే ఎలా ఉంటది? నాకు ఒక్క వయసు. సాయి కుమార్ నడుచు చెప్పి చూపించాలి. సాయి కుమార్ గారు నడుచుకే పరిగెట్టి వెళ్ళిపోలే. శ్రీ కనకమలక్ష్మి టూరింగ్ టాకీస్ అండి. ఇది మన థియేటరే. ఈ థియేటర్ లో ప్రతిది కూడా 100 రోజులు పక్క. రీసెంట్ గా సినిమా సంవత్సరం ఆడింది, హృదయకాలం. ఎందుకు తెలుసా? దాంట్లో హీరో ఎవడో తెలియక 10 సార్లు చూశారు. సినిమా అయిపోయింది, వస్తున్నారు మనోలే. సినిమాలో ఉంది మంది. ఇది సినిమానా? ఇది సినిమా అంటారంటారు దీన్ని? దీని యాక్టింగ్ అంటారా? కిందకి వెళ్ళు. సుజాత చెప్పండి.
పేరేంట్రా సుజాత మార్చుకోమని చెప్పే కదా. ఏం చేస్తాం సార్, నాకు అదే బాధ. మా నాన్న పెట్టాడు. ఎందుకు పెట్టాడు మీ నాన్న? వరుసగా 4 అబ్బాయిలకు అన్నాడు. ఈసారి అమ్మాయి పుడుతుంది ఎలాగన్నా దాని పేరు సుజాత అని పెట్టేదని ఫిక్స్ అయిపోయాడు. నేను పుట్టే పేరు ఫిక్స్ చేశాడు సుజాత అని చెప్పని. లోపల ఏంట్రా డాన్స్ చేస్తున్నావు? ఏం చేస్తాను సార్, నాకు చిన్నప్పటి నుంచి ఆర్టిస్ట్ అవ్వాలని కోరిక. అందుకే వచ్చినప్పుడు యాటిట్యూడ్ కోసం అలా లోపల ప్రాక్టీస్ చేస్తూ ఉంటాను సార్. ఏం సినిమాలు చేసావు ఏంటి ముందు? ఏంటి సార్ బాహుబలి చూడలేదా? చూసాను. బాహుబలి కాలకే వెనకాల మొత్తం చాలా మంది ఉంటారు కదా సార్ బ్లాక్ గా. అందులో నేనే చేసా గుర్రం కిట్ట అంటూ ఉంటా. ఇంకేటి విషయాలు? కలెక్షన్ ఎంత వచ్చింది? కలెక్షన్ 5,000 వచ్చింది సార్. 60 టికెట్లే కదరా, 6,000 రావాలి కదా. 100 రూపాయలు వేసుకున్నా టికెట్ 100 రూపాయలు ఇప్పుడు 6,000 వచ్చేస్తాను ఎలా అనుకుంటారు? 80 రూపాయలకి ఇస్తాను ఎవడు కొనలా. బై 1 గెట్ 1 ఫిల్మ్ లో అమ్మాం. సరే పని చేయండి, నెక్స్ట్ షోకి టికెట్ 50 రూపాయలు అమ్మాను. ఊర్లోకి వెళ్ళిపోయి చెప్తా. ఊర్లోకి వెళ్తుంటే వాళ్ళు 20 రూపాయలు ఇస్తా ఇటు రావద్దురా బాబు అంటున్నారు సినిమా చూడలేక. ఇంకా ఈ మంత్ శాలరీ ఇవ్వలేదు సార్. శాలరీ ఇవ్వడం ఏంట్రా, నీకు శాలరీ పెంచుతున్నా 1000 రూపాయలు ఎక్స్ట్రా. దేవుడు సార్ మీరు. తీసుకో. ఏంటి సార్? సినిమా టికెట్లు అమ్ముకో, 70 టికెట్లు. ఎవడు కొంటారు సార్ ఈ సినిమా? ఒక్క ఎవడు చూడట్లేదు. మొలతాడంటారా మొలతాడు సినిమా. అంత కంపు. పనేంటి? హౌస్ కీపింగ్. తెలుగులో చెప్పు. అదే బాత్రూమ్ కడతానండి. కంపు రాకపోతే ట్రంప్ వస్తాడా? నెక్స్ట్ షోకి ఎన్ని టికెట్లు వేసారు? ఒక్క టికెట్ వెళ్ళింది సార్. ఒక టికెట్ సినిమా వేస్తే మనకి డబ్బులు రావు, జనరేటర్ అన్ని వేస్ట్. వాడికి డబ్బులు ఇచ్చి పంపించవచ్చు. మీరు వెళ్ళి రెడీ అయిపోండి. మీరు పంపించేస్తారుగా? పంపించేస్తాం. ఓకే సార్. తమ్ముడు ఎవడరాడు? ఏడు గోలండి ఒక్కటి వీడే. రే పిలుస్తుంటే అటు వెళ్తానంటే రాను. వెళ్తుంది నువ్వురా, నేను కాదు. అబ్బా నేనా? అబ్బా నేనా? దేనికి వచ్చావు? ఏంటి కావాలి నీకు? సినిమా చూడడానికి వచ్చా. సినిమా పేరు ఏంట్రా? మొలతాడు. మొలతాడు మొలతాడు పేరు ఏంట్రా? ఇటు చూడొచ్చు కదరా. ఇటే చూస్తున్నావా? మొలతాడు సినిమా కదని సినిమా ఇట్లా వెళ్ళిపోమను. టైం అయిపోతుంది. సినిమా ఏంట్రా మీద మీదకి వస్తున్నావు? సినిమా ఇకపోతే వేసేస్తా. మొన్న అలాగే మా ఆవిడల్లా వేసేసా. చంపేసావా? చంపేయలేదు, అది ఒక మాట ఉంది. హట్ అయి మందు వేసేసా. సినిమా వేస్తావా? చెప్తావా? ఒక టికెట్ సినిమా చెప్తా. ఏంట్రా? అరే దమ్ముంటే దగ్గరకు వచ్చి మాట్లాడరా. రారా నువ్వు, దగ్గరకు వచ్చి మాట్లాడరా. ఇక్కడే ఉన్నా. ఇప్పుడు వేయడం కావద్దు కానీ నువ్వు బయలుదేరు. కామెడీ బాగా చేస్తున్నావు. రారా సినిమా సరే వేస్తాం కానీ ఈ లోపల నువ్వు టాయిలెట్కి వెళ్ళరా. సరే. సుజాత చెప్పండి సార్. నేను హెల్ప్ చేద్దాం అనుకుంటున్నాను రా. ఏంటి సార్? నేను హీరోని చేద్దాం అనుకుంటున్నా. నేను ఇప్పటికిప్పుడు హీరో? ఇప్పటికి హీరో రా నువ్వు. ఓకే సార్. హీరోని ఎవరు సార్? అదే ఇదే ఆట. నీ ముఖానికి నేనే ఎక్కువ. మ్యాట్ రేట్ అంటారా? వాడు తాగిసి వచ్చాడు రా సార్. ఆడి సినిమా టికెట్ పట్టుకొచ్చి సినిమా వేయమంటున్నాడు రా. ఆ ఒక్కదానికి ఒక సినిమా వేసాం అనుకో మనకి ఎంత లాస్. ఆడు వచ్చేవరకు లోపల ఆ స్క్రీన్ దగ్గర యాక్ట్ చేయండి, ఆడు పడుకుని పోతే వెళ్ళిపోదాం. కాదు సార్, మేనేజ్ చేయగలంటావా? నీకు శాలరీ పెంచుతాను రే. నాకు విన్నా కాదు, ఏడికే పెంచుతా, నీకు కాదు. వచ్చేది వెళ్ళిపోయి. ఇవ్వండి సార్, 3D సినిమా. ఈ స్పెట్స్ పెట్టుకుంటే మనం దూరంలో దగ్గర కనిపిస్తుంది తెలుసా? ఓకే, అలా దగ్గరకు అబ్బా కూర్చో. యాక్షన్ హీరో. ఎలా కనిపిస్తారా కంటికి? ఏమేం సార్? సినిమా అయిపోయింది. ముఖేష్ ముఖేష్ ఆడంట. నా పేరు ముఖేష్. నేను ఒకే సంవత్సరం గుట్కా నమ్మలేను. ఇప్పుడు నాకు నోటి క్యాన్సర్ ఆపరేషన్ జరుగుతోంది. బహుశా నేను ఇంకా మాట్లాడలేకపోవచ్చు. 24 ఏళ్ళకే ప్రాణం పోగొట్టుకున్నాడు నా ముఖేష్. కానీ మంచి ఆర్టిస్ట్ ని పెట్టారయ్యా. కరెక్ట్ గా ఉన్నాడు.
రెడీ రెడీ యాక్షన్. ముఖేసాడు తర్వాత గాజులు అని ఉంటుందిరా. గాజులు అనేదిరా కమ్మ గాజులు అమ్ముకుందిరా. గాజులాడు పెట్టు. తన 2 గాజులు అమ్ముకోవాల్సి వచ్చింది. అమ్మా నీ కష్టం ఎవ్వరికి రాకూడదు తల్లి. ఉన్న 2 గాజులు అమ్ముకున్నావా అమ్మా? నేను కొంటానమ్మా నీ గాజులు తల్లి. 2 గాజులు అమ్ముకున్నమ్మా తల్లి. కూర్చోండి సార్. 3D లాగా వెళ్ళిపోకూడదు లోపలికి మీరు. యాక్షన్. నా బెస్ట్ బ్యాట్స్మెన్ ద వాల్. ఏమయ్యా రాహుల్ గారు ఏడుందా? రెడీయా? సో వచ్చేస్తున్నాడు సార్. ఒక ఆటగాడిగా నేను ప్రతి భారతీయుడు క్షేమంగా ఉండాలని కోరుకుంటాను. నేను మైదానంలో బ్యాటింగ్ చేస్తున్నప్పుడు ప్రమాదం నుంచి కాపాడుకోవడానికి తప్పక హెల్మెట్ ధరిస్తాను. మీరు కూడా మీ బైక్ రైడ్ చేసినప్పుడు హెల్మెట్ ధరించండి. అంతా బాగానే ఉంది. వీడికి మధ్యలో స్టెప్ ఏమని ఆవిడ చెప్పాడు. వీడిగా ఇప్పుడు సినిమా స్టార్ట్. అడిగిన మీరే బాగా చేశారు సార్. థాంక్స్ రా. నా ఫ్రెండ్స్ ఎక్కడ ఉన్నారు? ఫ్రెండ్ సినిమా స్టార్ట్ బాగున్నామమ్మా. హీరోయిన్ వచ్చే ఇది రాగానే పినాయిల్ కంపులు వస్తుందండి. స్పెట్స్ కాదు సార్. ఎఫెక్ట్ అలాగే ఉంటుంది సార్. 3D ఎఫెక్ట్ ఓన్లీ కళ్ళకే కదరా ముక్కుకి ఎందుకు? ఇది కొత్త సార్ 5D. యాక్షన్. డ్యూట్ వేసుకుందాం. కాదు ఇది ఇటువైపు అది అటువైపు ఉందా? లేదు సార్ మనం జగడ కూర్చున్నాం. సార్ మన స్క్రీన్ అటుపక్కే ఉంది. 3D స్పెట్సే కాదు మొత్తం అన్ని కూడా స్క్రీన్ కూడా. మ్యూజిక్. చాలా దగ్గర 35mm 70mm చూసా. ఇదేంట్రా 75mm? మొన్న పండక్కి ఉదుద్దని స్క్రీన్ తీసాను సార్. ఉతకగానే కొంచెం సాగింది అలాగా. రొమాంటిక్ జరిగిపోతుంది. రొమాంటిక్ చూడండి సార్. నన్ను తొత్తాడు సార్. ఆ 3D ఎఫెక్ట్ సార్. అమ్మాయి ముద్దు పెట్టి అనిపించిందా మీకు? మీకు ముద్దు పెట్టి అనిపించింది. నాకైతే అమ్మాయి నేను ఆడంటే నాకు వార్నింగ్ ఇస్తున్నాడు. మరి హీరోయిన్ చేస్తే హీరో ఊరు కూడా కదా సార్. ఇంకోసారి హీరోయిన్ మీద చేస్తే చూస్తారండి సార్ మీరు వారంగా 3D స్పెట్స్. నీకు మామూలుగా ఉండదురా మిడత మోహన్. మనం ఇప్పుడు బ్రేక్ ఇచ్చారు కొంచెంసేపు. మనం అలాగే ఐస్ క్రీమ్ తెచ్చుకుందాం సార్. పాప్కార్న్ కూల్ డ్రింక్స్. అది ఎక్కడో చూసాను రా. ఎప్పుడు రమ్మన్నారు ఇప్పుడు? పాప్కార్న్ అమ్ముకోవడం అవసరం ఇప్పుడు సార్. బిజినెస్ పోతా సార్. టికెట్లు పోవట్లేదు. బిజినెస్ ఏంట్రా? జరగండి. పినాయిలు హీరోయిన్ గా వచ్చా. లేదు సార్ 3D పెట్టి చూడండి ఎవరు కనిపించరు. ఇప్పుడు చూడండి ఉన్నారా? సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిపోయింది సార్. ఫస్ట్ హాఫ్ ఏం చేశారా?
రేపు సీన్ వస్తుంది చూడండి సార్ ఇప్పుడు. వద్దు 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 నన్ను రేపు చేద్దు వద్దు 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 ఒక్కసారి ఒక్కసారి ఏమైంది? హీరోయిన్ రేపు చేస్తాడు చూస్తూ ఎక్కడికి వెళ్ళావరా నువ్వు? దాన్ని ఎవరు ఎక్కడికి వెళ్ళావరా? ఎక్కడికి వెళ్ళావరా? విశ్రాంతి తీసుకున్నాం సార్. రే సినిమాకి ఎన్ని విశ్రాంతులు ఉంటాయరా? మీకు 2 సార్. ఎందుకురా? అంటే ఇది 3D కదా సార్, కొత్త క్లాస్ వేస్తారు ఇప్పుడు దీనికి. పాప్కార్న్ పాప్కార్న్ తగలట్ట. పాప్కార్న్ కొనండి సార్. ఆడే ఈడాడే ఎన్నిసార్లు స్క్రీన్ లో యాక్ట్ చేస్తే ఎన్నిసార్లు బయటకు వస్తారా? స్క్రీన్ లో ఎవరు యాక్ట్ చేశారు సార్? పాప్కార్న్ కొనండి సార్ ప్లీజ్. ఏం కొనాలరా? పాప్కార్న్ సార్. ఏం కొనాలరా? ఏం కొనాలరా? కష్టజీవివా అమ్మా నీవు కష్టజీవివానే. అవన్నీ దిగ్గాని ఒకరి కోసం సినిమా అని చెప్పి మేమే డ్రామా వేసాం సార్. ఎంతసేపు మిమ్మల్ని అమ్మిద్దామని. మీరు 3D అన్నా నమ్మట్లేదు సార్, లోపలికి వెళ్ళిపోతున్నారు సార్. అబాగిలతో పట్టుకొని ఇలా సినిమా చూపిస్తారా 3D 4D అని? సార్ గున్నా గున్నా మామిడి ఎక్స్ట్రా జబర్దస్త్ సంసారం ఒక చదరంగం. భార్యాభర్తల తర్వాత 100 గొడవలు ఉంటాయి. అంత మాత్రాన్ని విడిపోతారా? విడిపోక ఏం చేయమంటావు? ఏం చేయమంటావు? నీతో కాపురం చేసుకుంటూ నువ్వుంటావు ఎంత? ఏమేం చేశానే? నువ్వేం చేశావంటే నీకు తెలీదా? ఏం తప్పు చేశా? పిఏకి శారీ కొనిచ్చావంటావు కదా? పిఏకి శారీ కొనేయడం కాదు, నీ బర్త్డే వస్తుందా, నీకు శారీ సర్ప్రైజ్ గిఫ్ట్ ఇద్దాం అనుకున్నా. నాకు సెలక్షన్ తెలియదు కదా, పిఎని తీసుకొని వెళ్ళా. సరే ఒక శారీ సెలెక్ట్ చేసింది, దాంట్లో నువ్వు ఎలా ఉంటావు ఊహించుకోవడానికి దాన్ని కట్టుకొని రమ్మన్నా. నీకన్నా అదే బాగుంది కదా అని చెప్పి దానికి ఇచ్చేది. దాన్ని రూమ్ కి తీసుకెళ్ళమంటగా? పిచ్చా? నా క్యారెక్టర్ ఏంటో తెలుసుగా నీకు? ఎలా తీసుకెళ్తావు రూమ్ కి? నేను బోర్డు మీటింగ్ కి హోటల్కి వెళ్ళాను. నేను ఒక రూమ్ తీసుకొని అందులో ఉంటాను, పక్కనే పిఏ కూడా ఉంటుంది. 2 రూమ్లు ఎందుకు డబ్బులు వేస్ట్ అని చెప్పి ఇద్దరు కలిపి ఒకే రూమ్ లో ఉన్నాం. ఆయన నువ్వు నన్ను అనుమానిస్తున్నావా? నా క్యారెక్టర్ ఏంటో తెలుసు కదా నీకు? ప్రపంచం మొత్తం తెలుసు నేను ఎలాంటి ఉన్నావు. అవును తెలుసా సార్, అందరికి తెలుసు నీ క్యారెక్టర్ ఏంటో. సార్ మీరు కూడా నవ్వచ్చు సార్. అంటే రాముడు సీతకు అగ్ని పరీక్ష పెట్టినట్టు నాకు అగ్ని పరీక్ష పెడతావా? పెట్టు. నీకు అగ్ని పరీక్షనా? అవును. అవసరం అంటావా? ఫోన్ ఇక్కడి నేను పాస్వర్డ్ చెప్పరా? అంటే అది పాస్వర్డ్ నాకు తెలుసు, నాకు గుర్తుందిగా 3 4 5 6. కాదు 5432. అది నీ నోట్తో చెప్పిద్దామని. కళ నైట్ రానా? ఏంట్రా ఇది? అది అంటే నైట్ కళ్ళు వస్తుంటాయి కదా, రోజు చదువుకుంటా కళ్ళ నైట్ రా అంటే పడుకున్నప్పుడు కళ్ళు వస్తుంది నాకు. అది ఇదేంటి రష్మికి బ్యూటిఫుల్ అని రాజా? రష్మి మంచి జో కూడా పంపించమంది, అందుకే ఎవరు లుకింగ్ బ్యూటిఫుల్ అని పంపించా. రష్మి బ్యూటిఫుల్ అమ్మా? నీకన్నా అందంగా ఉంటది రష్మి, చెప్పు. అబ్బో కళ్ళు తిస్తారా బాబోయ్. వదిలేమ్మా. వదిలేసేదేంట్రా? వదిలేసేదేంటి? ఏం చేస్తావు ఇప్పుడైతే? సరే దొరికిపోయాను అయితే ఏంటి? ఏంట్రా నేను మా ఇంటికి వెళ్ళిపోతా. ఇంటికి వెళ్ళిపోతా? లోపలికి వెళ్తావు ఏంటి? బ్యాగ్ తెచ్చుకుంటా లోపలికి వెళ్ళి. సరిపెట్టా ఇక్కడ. నీకు నా మీద ప్రేమే లేదు, నేను వెళ్ళిపోతున్నా. అమ్మయ్య నాన్న ఎప్పుడో చెప్పాడండి సంసారం చేయడం కానీ సన్యాసం తీసుకోవడం బెస్ట్ అని చెప్పని. ఎలా పెళ్లి చేసుకున్నా ఇప్పుడు తెలుస్తుంది సంసారం వద్దు సన్యాసం బెస్ట్. మీ నాన్న ఏం చెప్పాడు? నన్ను క్షమించు నాన్న, ఇంకా తప్పు చేస్తాను. తప్పులు కదా నాన్న, నీకు చెప్పకుండా పెళ్లి చేస్తున్నావు కదా, దానికి నన్ను క్షమించు నాన్న అని చెప్పని అంటారా? మీ అమ్మని నాన్న వదిలి 5 సంవత్సరాలు తెలుసా? ఎంత మ్యారేజ్ చేసుకుంటే మాత్రం మేము నోన్నా అని చెప్పేసి ఇంట్లో వెళ్ళిపోతా. 5 సంవత్సరాలు నేను చూస్తే సార్. నన్ను క్షమించండి నాన్న. నీ మీద బెంగతో అమ్మ మంచం పట్టుకుందిరా. వదిలేమని చెప్పొచ్చు కదా నాన్న. ఆరోగ్యం క్షీణించింది అమ్మకి. మొన్నే డాక్టర్ దగ్గర తీసుకెళ్ళాను కూడా. డాక్టర్ దగ్గర తీసుకెళ్లారా? ఏమని చెప్పి డాక్టర్ అమ్మకి ఏంటంటే? డాక్టర్ నన్ను 2 పెళ్లి చేసుకోమన్నాడు రా. అమ్మకి ఏమని చెప్పండి, ఇన్ని 2 పెళ్లి చేసుకోమని ఎందుకంటే డాక్టర్? అమ్మని నెలగని తీసుకొని రమ్మని చెప్పింది. పైగా అమ్మ చివరి కోరిక పెళ్లి చూడాలందరా. అమ్మకి పెళ్లి అయిపోయింది కదా. నా పెళ్లి కాదురా, నా పెళ్లి. నీ పెళ్లి అనొద్దు. నా కోళ్ళు, నా బంగారు తల్లి. ఏది నా కోళ్ళు? ఇప్పుడు ఎలా గుడికి వెళ్ళింది నాన్న? వచ్చేస్తుంది భయ్. ఒకసారి చూడాలందరా. చూద్దు కానీ నాన్న కాల్ వచ్చేస్తుంది కానీ నీ లోపలికి వెళ్ళి ఫ్రెష్ అవ్వు నాన్న, ఫ్రెష్ అవ్వు. అర్జెంట్ దాన్ని ఫోన్ చేయాలి, ఇందాక అనవసరం పిల్లడిపించా. హలో హలో డార్లింగ్ ఎక్కడున్నావే? నేను ఎక్కడైనా ఉంటా, నీకెందుకు రా?
అర్జెంట్ ఇంటికి రావే ప్లీజ్. భార్య భర్తలకు ఎన్నో గొడవలు ఉంటాయి, నువ్వు లేకుండా ఉండలేనే. నేను వెళ్ళిపోవడానికి బ్యాగ్ సర్ది కూడా పెట్టినావు కదరా, నేను రాని ఇప్పుడు. అమ్మ ప్లీజ్ అమ్మ క్షమించాలి. ఇగో మా నాన్న వచ్చాడు, మన ఇద్దరు చూడాలంటున్నాడే. మా అమ్మ గుంటా రావే ప్లీజ్. నేను రానన్నాను కదా, నేను కట్ చేస్తున్నా ఫోను. పని చేద్దాం, డ్రామా కంపెనీకి ఫోన్ చేస్తే ఒక ఆర్టిస్ట్ అన్న పంపిస్తే వాళ్ళతో మేనేజ్ చేయొచ్చు. హలో, శ్రీ రామరాజు సినీ ఆర్టిస్ట్ సప్లైస్ ప్రైవేట్ లిమిటెడ్ సమర్పించి చెప్పండి. మనకి అర్జెంట్ గా ఒక 20 నుంచి 25 రూపాయలు కత్తి లాంటి ఫేవరెట్ కావాలి సార్ గంటకి. నువ్వు ఏ కంపెనీ ఫోన్ చేశారో తెలుసుగా. అదే నేను అడిగింది అదే, ఒక మంచి 20 నుంచి 25 బాగా కనిపించే అమ్మాయి, ఒక అమ్మాయి ఆర్టిస్ట్ కావాలి సార్. ఓకే, 5,000 అవుతుంది సార్. మరి 5,000 అంటే కష్టం సార్, 6,000 చేసుకోండి సార్ ప్లీజ్. నేను 4,000 చేసుకో సార్. మరి 4,000 చాలా కష్టం సార్, 6,500 లాస్ట్ సార్. లేదమ్మా, ఫైనల్ గా 1,700 అంతే ఫిక్స్. 3 పూట్ల ఫుడ్ పెట్టాలంతే. సరే పంపించండి, 8,000 ఇస్తాను. నాయన నానా, ఊర్లో అందరూ ఏమంటున్నారు నాన్న? నా పెళ్లి వద్దు ఇప్పుడు వద్దని వెయిట్ చేస్తున్నారు అందరూ. మాట సరే, పెళ్లి 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 అంటా వింటానా? ఆ ప్రెసిడెంట్ ఏం చేస్తున్నాడు ఇప్పుడు? నా సంబంధం ఎదుగుతున్నాడు రా. నీకేమన్నా కొంచెం మైండ్ పని చేస్తుందా? అరే ఈ వయసులో నీకు అమ్మ కావాలి కదరా. పిన్ని బాబాయ్ ఎలా ఉన్నారు? వాళ్ళిద్దరు విడిపోయారా. బాబాయ్ విడిపోయారా? ఎందుకురా? నాకు పెళ్లి అయితే వాళ్ళిద్దరికి ఎలా అంటున్నారా? ఇప్పుడు అర్థం, నేను ఇంట్లో ఎందుకు వెళ్ళిపోయాను? ఈ టార్చర్ భరించే పెళ్లి 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 అని చంపుతున్నా ఒకటే. కొడలు లేదురా. వస్తా రాకు, గుడికి వెళ్ళింది కదా రావాలి. నేనే నీ ముగ్గురిని. మరి ఆవాడు ఆయన మీ మామగారు, మా డాడీ. రెడీ? అదే కోడలతో మాట్లాడుతున్నానా? కోడలు పిల్లనా? పోనీ మొహం ఏంటి అలా ఉంది? సరే కానీ శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయే సర్వవిఘ్నో శాంతే అగజా గజాననం. నాన్నగారు ఆశీర్వాదం తీసుకెళ్ళి. నాన్నగారు నన్ను ఆశీర్వదించండి. పిల్ల పాపలతో సుఖంగా ఉండమ్మా. పిల్ల పాపలు అని చెప్పాలి, ఓన్లీ వైఫ్ క్యారెక్టర్ చెప్పారు. పిల్లల పాపలు అంటే ఎక్స్ట్రా అవుతుంది, 50,000 అవుతుంది. అంటే మేము ఇప్పుడప్పుడే పిల్లలు వద్దనుకున్నా, కొన్నాళ్ళు ఎంజాయ్ చేసి తర్వాత పిల్లలు కన్నా అనుకున్నాం. అలాగే ఇప్పుడే వద్దని చెప్తుంది. నీకు వచ్చినప్పుడు కనీసం ఏం పట్టలేదమ్మా. ఈ 1000 రూపాయలు తీసుకుని మంచి చీర కొనుక్కమ్మా. తేలించండి. మరి అందరికి శుభ సాయంత్రం. ఈ రోజున శుభ సాయంత్రం వేళ మరి ఈయన నాన్నగారు 1000 రూపాయలు చదివించినారు. మరి వారిని వారి కుటుంబాన్ని ఆ దేవదేవుడు సదా చల్లగా కాపాడుగాక. ఏంట్రా 1000 రూపాయలు ఇస్తుంటే 18 అవుతుంది? అంటే ఈ చాలా పెద్ద ఆర్టిస్ట్ నాన్న ఒకప్పుడు, అలాగే ఉండిపోయినాయి. బాగా పాడుతూ ఉంటాను కూడా. అవునా? ఎప్పుడు వచ్చి వచ్చి ఏమి అమ్మాయి చక్కగా ఉందిరా. ఏమో అమ్మ నాన్న ఏం చేస్తుంటారు? అమ్మ నాన్న ఆల్రెడీ బుక్ అయిపోయారంటే వేరే ఇన్స్టిట్యూట్కి వెళ్ళారు, వేరే ఆర్టిస్టుల దగ్గరికి, వేరే క్యారెక్టర్ చేయడానికి వెళ్ళారు. 500 పేమెంట్, 3 పూట్ల ఫుడ్ పెడతారంటే చాలా బాగుంటుంది ఫుడ్ అక్కడ. అమ్మాయికి ఆస్తులు ఏమైనా ఉన్నాయా? ఆస్తులు చాలా ఉన్నాయండి. 4 గదులు ఉన్నాయి, 3 దిక్కులు ఉన్నాయి, 3 మేసాలు ఉన్నాయి, 3 బాణాలు ఉన్నాయి. బాగానే ఉందండి. విగ్గులు బాణాల గదలు అంటుంది అంటే నానా ఇప్పుడు వాళ్ళు పెద్ద రాజులు నాన్న. శ్రీకృష్ణ దేవరాయలు తెలుసా? తెలుసు. ఆలకలకి సముద్రం వేరే రాజులు. అమ్మాయికి విషయం చెప్పా కదా. అమ్మ కూర్చో కూర్చో. అత్తగారు ఆరోగ్యం ఏం బాలేదు. అర్జెంట్ గా నిన్ను అబ్బాయిని చూడాలనుకుంటున్నారు. ఎలాగే నువ్వు ఖచ్చితంగా రావాలమ్మా. ఏదో ఒకటి మాట్లాడమ్మా. ఎందుకలా మాట్లాడచ్చు కదమ్మా. వస్తానండి, మీరు ఏమాత్రం భయపడద్దు. నేను మీకున్నాను, మీ కోడ పిల్లలు ఉన్నారు. ఏమాత్రం మర్చిపోద్దు మామగారు. అత్రోములకు భయపడనే. 1000 రూపాయలు చదివితే మరి వారిని వారి కుటుంబాన్ని దేవదేవుడు సదా చల్లగా కాపాడగా కాదు. నీ పెళ్లికి రాలేదని ఒప్పుకోదని కోపం పెంచుకోవద్దమ్మా. ఈ మామయ్య గారిని క్షమించు. వయసులో పెద్దవాడిని మూడుకునేది మాట్లాడమ్మా. కోపం మొత్తం లోపల ఉంచుకోవద్దు, బయట చెప్పమ్మా. మామయ్య గారు నన్ను అపార్థం చేసుకోవద్దు మామయ్య గారు. మూలములేదని కోడలు పిల్లమెను నాకు బాగా నచ్చింది, లక్షణంగా ఉంది. నువ్వు ఒక్కరే అందరూ అత్తరే చేయ 1000 రూపాయలు.
మీరు లోపలికి వెళ్ళండి. ఏంట్రా మేకప్ అవుతుంది ఏంట్రా? అది అంటే ఇప్పుడు అందం కనబడాలని నాకు మంచి అమ్మాయి టీ పెట్టరమ్మనరా. మేకప్ మేకప్ అవుతుంది. లోపలికి టీ తీసుకురా నాన్నకి. ఈ టీలు గీలు చేంజ్ చెప్ప 2000 అవుతుంది. హలో సార్, ఓకే చేసేయండి. సరే నేను వస్తా. ఏమన్నా సంబంధం వచ్చింది, ఓకే చేయమన్నా. అది పక్కనట్రా, అమ్మ గుంట్లో పోలేదు. నువ్వు అమ్మాయిని తీసుకుని ఎలాగైనా బయలుదేరాలి ఈ రోజే. గంటకి 5,000 ఇవ్వాలి. గంటకి 5,000 ఏంట్రా? అంటే నేను ఆఫీస్ జాబ్ చేస్తా కదా, గంటకి 5,000 పోతాయి. 2 రోజులు 2 లక్షలు మొక్క అంటున్నది. నీటి పానీయము సగపాలము కలిసి అందులోన నల్లటి త్రేయాకు రసమును నింపిన్ చక్కెర దాల్కే పూరా మిక్సు కరికే నమకే లాయామై మామా శభాష్. బావయ్య గారు, ఏమైందమ్మా? వివాహమైన దగ్గర నుంచి మీ కుమారుడు నాకు నెక్లెస్ చేయలేదు, వడ్డానం చేయలేదు మావయ్య గారు. ఇది భావ్యమా? భావ్యమా? నువ్వు బాగా నేను మాడతాను, నువ్వు బాగు నేను మాడతాను కదా. మాట్లాడి చేయలేదు. అమ్మకి ఇద్దరు వడ్డానం చేయించలేదా? నువ్వు హారం చేయించలేదా? నువ్వేమ్మా కాదురా ఇలా చేస్తున్నారా? మేము పంపించిందిరా కోడలు పిల్ల. ఇంకో ఎప్పటికైనా ఇవన్నీ నీకు రావాల్సినవి, ఈ వడ్డానాలని నీకేనమ్మా ఇవన్నీ. మావయ్య గారు ఇది శుక్రవారం గుడికెళ్ళి పూజ చేయించి వస్తాడు. గుడికే కదా వెళ్ళలేరా? ఇప్పుడు గుడికి లేదని నగలు చోరములకు మూదము లేదని ఇది భావ్యమా? లోపలికి వెళ్ళానా? సస్తనా దీంతో అదే నగలాన్ని పట్టుకుని వెళ్ళిపోయి ఉంటే చచ్చిపోయండి. సారీ అండి. నువ్వెందుకు వచ్చేవి తల్లి? అలా కదే. ఎవరు? మా నాన్న. లోపలికి వెళ్ళు. ఎవర్రా? పని మనిషి నాన్న. పని మనిషా? లేటుగా వచ్చాను చెప్పి కాళ్ళు పట్టుకుంది, ఉద్యోగులు తీసేస్తానంటే. అమ్మా కోడలు పిల్ల. ఏమండి పని మనిషి. నేను లోపలికి వెళ్ళి స్నానం చేసి వస్తాను. అమ్మా వెన్నీళ్ళు పెట్టమ్మా నాకు. సరే మావయ్య గారు. ఎందుకు వెళ్ళిపోయాను? వదిలేసి ఏం చేస్తున్నావు? ఏం చేశారా? అమ్మ కోడలు పిల్ల. ఏమైంది మావయ్య గారు? మీ ఆయన చూడు పని మంది పట్టుకుంటున్నాడు. అనుకున్నానండి నేను గుడికి వెళ్ళిపోవడమే. పనమ్మాయి ఉండు. నీకే చెప్పేది. నా క్యారెక్టర్ కరెక్ట్ చెప్పండి. క్యారెక్టర్ అంటే ఏంటమ్మా? మా అబ్బాయిని చూడు కొడుతుంది, తిడుతుంది. మా ఆయనను కొట్టుటకు నీవెవరే పొట్టి? మా మావయ్య గారి తిట్టుటకు నువ్వెవరే పొట్టిదా? సకలు నిశ్చేతమున రామాకృష్ణుని అఖిలాండ భారతదేశమునకు తెలిసిన మావిడి కొడతావంటే మీ ఎవరంటారా? ఈవిడ ఎవరంతకే? మా ఆయన. నా కోడలా? దీన్ని ప్రేమించావు నువ్వు? మీ అమ్మ మాట చెప్పిందిరా కోడలు తీసుకొని రమ్మని, లేకపోతే చచ్చిపోతుంది. ఇప్పుడు తీసుకెళ్తే చచ్చిపోతుంది చూసిందంటే. జాగ్రత్తగా మేనేజ్ చేసుకొని డ్రైవర్ ఇచ్చి వచ్చే దీన్ని చేసుకో. బాగుంది. నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది, ఓ చిట్టి పావురమ ఎవరు కొట్టారు? బావా పదరా మందేద్దాం. చాలా బాధలో ఉన్నాను రా. అవునా? మళ్ళీ కలుస్తా. బాధలో వెళ్ళిపోతానంటే బెటరా. ఏమైందిరా? కొంచెం జాలిగా అడగరా. ఏమైందిరా? నా గర్ల్ ఫ్రెండ్ వదిలేసిందిరా నన్ను. ఎవరంటే నీలో 10 మంది ఉన్నారా? నాకేమైనా రమ్యానేగా అని అడుగుతున్నా. అదే రమ్య వదిలేసిందిరా. ఎందుకు వదిలేసింది? మొన్న ఏమొచ్చి మందు కావాలా నేను కావాలో తెలుసుకోమందిరా. ఏం చెప్పారా? ఏం చెప్తాను రా, మనకు తెలుసు కదా మందు ఇంపార్టెంట్.
నువ్వు చెప్పు, నేను కావాలా నీకు మందు కావాలా? రే రామప్రసాద్, నాకు తెలుసురా, నాకు మందే కావాలరా. నువ్వు ఎలా పడగొడతావు అమ్మాయిలు అందరినీ, భలే పడగొట్టేస్తావు. నువ్వు అమ్మాయిలు పర్స్ చూసి లవ్ చేస్తావు, నేను అమ్మాయిలు హ్యాండ్ బ్యాగ్ చూసి లవ్ చేస్తావు. హ్యాండ్ బ్యాగ్ మనం కొని పెట్టాలి, కానీ అందులో ఉన్న ప్రతి రూపాయి మన కోసం ఖర్చు పెట్టాలి. 100 రూపాయలు పెట్టి కోటిలో టాప్ కొంటాం, లైఫ్ స్టైల్ లో కొనాలి, బిల్డప్ పెడతాం. చూడడానికి ఎంత చండాలంగా ఉన్నా సార్ నువ్వు రోజు అప్సరసలో ఉంటావు అనాలి. పడిపోతారు అంతే. అందరూ వింటున్నారు నీ గర్ల్ ఫ్రెండ్స్. బాబు మనం చిటిక్కెలా వేసావంటే మనకి పడన వాళ్ళు ఎవ్వరు ఉండడు, అర్థమైందా? నేను నీకు ఎప్పుడో పడిపోయాను బాయా. నువ్వు ఎవరైనా భలే పడగొట్టేస్తావు చిటికేసి. ఓ 3 days బయటికి వెళ్తారా, మనసు బాగాలేదు. ఏం చెప్తారు ఇంట్లో? నువ్వు పోయావని చెప్పా. నేను పోయని చెప్పడం, లాస్ట్ వీక్ నాకు యాక్సిడెంట్ అయిందని చెప్పావు. అదే యాక్సిడెంట్ అయ్యి ఐసీలోనూ ఈరోజు పోయావని చెప్పా. అయ్యా ఇదంతా అబద్ధం తెలిస్తే ఏప్రిల్ ఫుల్ అంట. సరే మా ఇంట్లో చెప్పని. ఏం చెప్పా? చైనా వెళ్తానని చెప్పా. నమ్మారా? ఎందుకు నంబర్? మొబైల్ రిపేర్ వచ్చింది, చైనా వెళ్ళాలని చెప్పా. చైనా ఎందుకు వెళ్తామని అడిగితే చైనా మొబైల్ గా చైనాలో చేర్చుకోవాలని చెప్పా. అయినా మీలో చైనా ఉందో తెలిసాడో? తెలియదు. మరి ఎలా? నాకు తెలుసుగా చైనా ఎక్కడ ఉందో. ఎక్కడ ఉంది? కరీంనగర్ పక్కన. సౌత్ ఆఫ్రికా వెళ్దాం. అదెక్కడ? చైనా పక్కనే. హాయ్ గారు, మీరు మీ ఫ్రెండ్ ఇద్దరు కలిసి వస్తున్నారా? సరే అండి, టీవీలో ఏమవుతుందో చూద్దాం. నేటి వార్తలకు స్వాగతం. నగర వాసులకు శుభవార్త. నగరంలో ఒక సైకో హల్చల్ చేస్తున్నాడు. ఎవరైతే ఒంటరిగా ఇంట్లో ఉంటారో ఆ ఇంట్లోకి చొరబడి వాళ్ళని హతమారుస్తున్నాడు. తస్మాత్ జాగ్రత్త. నేటి వార్తలు సమాప్తం. డోర్లు పెట్టేసుకోవాలి. ఎవరైనా నువ్వు? సైకో నువ్వేనా? ఎవరయ్యా నువ్వు? ఏం కావాలి నీకు? బాబు ఇదేరా మన రిసార్ట్ ఎలాగుంది? ఏంట్రా మొత్తం నల్లగుంది? నల్లగొండ కాదు, కరెంట్ పోయింది, నాకు లైన్ వేస్తాను. వర్షం మొత్తం తడిసిపోయాను రా. అందుకేనే నాలాగా రెయిన్ కోట్ వేసుకుని రావాలి, తడవు. నువ్వు కూడా తడిసిపోయి కదా. రెయిన్ కోట్ ఎక్కడ ఉంది? లోపల వేసుకున్నా. రంగా ఈడేంట్రా పడుకున్నాడు ఏంటి? ఈడు ఉదయాన్నే మందు వేసాడు రా. రంగా నీళ్ళేసేపు రంగా ఏదో మంచి బ్రాండ్ వేసాడు, లగట్లేదు. మనం ఏదైతే ట్రై చేయాలి ఒకసారి. వీళ్ళు బామ్మర్ది ఎవడు వచ్చాడట్రా? ఎవడాడు? ఈడనుకుంటా. హెడ్ ఏక్ ఉంది, వెళ్ళి టీ పట్టరా. హెడ్ ఏక్ ఉంది, టీ పట్టరారా. అది నిజమా? 2 పీకి చెప్తే అలా వింటాడు. అక్కడ యాపిల్ తెచ్చుకో. యాపిల్ ఉంది కానీ కత్తి ఎక్కడ ఉందో? అరే టైం తెచ్చారా కత్తి? నేను టీ తెమ్మన్నా కదా లోపలికి వెళ్ళి. కొడతా వింటాడు పాపడికి. మాటల్లో వినిపించు, వాళ్ళు చెప్తే అర్థం వద్దా? టీ పట్టరా. అరే బాబా చూసావా? ఏంట్రా ఈ పేరు కూడా తెలియదు. కాలుడు బాగా తినగా ఉండాలి కదరా. నీకు పెళ్ళయిందా? అబ్బా సిగ్గుపడుతున్నాడు రా. పెళ్ళయిందని మీ ఆవిడ పేరు ఏంట్రా? అదేం పేరు రా? మంచి పేరు పెట్టుకోవచ్చుగా. వెళ్ళు చూసానులే టీదా. కోడ బొక్కెట్టేస్తున్నావండి. మందరా ఇది తాగుతావు, నాకు తెలుసులే. సైకిల్ మందు అవుతారు కదా సార్. ఇరా పెగ్గేస్తావా? వేస్తారట్రా? మందంటే రెడీగా ఉంటారా ప్రతి ఒక్కడు. టీవీ పెట్టరా సరే. నేటి వార్తలకు స్వాగతం. నగరంలో ఒక సైకో హల్చల్ చేస్తున్నాడు. ఎవరైతే ఒంటరిగా ఇంట్లో ఉంటారో ఆ ఇంట్లోకి చొరబడి వాళ్ళని హతమారుస్తున్నాడు. నేటి వార్తలు సమాప్తం. సైకోలు ఎక్కువైపోయారా బాబు ఈ మధ్య. బోరు పడుతుందిరా. నా గర్ల్ ఫ్రెండ్ కి ఫోన్ చేద్దాం రా. దానిగా ఫోన్ చేయి. హలో ఇక్కడ తలకి చేయరా. తలకి చేయి. ఆడికి ఒక్కడికైనా చేసేది, నాకు చేయి మసాజ్. అడిగలరా. నంటి టీ తెమ్మంటే టీ తేవట్లేదు. ఎట్లీస్ట్ స్టఫ్ అన్నదారా టిప్ ఇచ్చేయాలి వీళ్ళకి. పని చేసేది ఉండదు ఏముండదు కానీ. ఇగో వెళ్ళు స్టఫ్ తే.
మిగతా చేంజ్ చేతులు ఉంచుకో. చూస్తావరా? అరే మర్చిపోయా, నా గర్ల్ ఫ్రెండ్ వస్తాను ఇంకా రాలేదంటారా? 2 minutes ఉంది. రేపు నా బర్త్డే మర్చిపోయావా? నాకెందుకు గుర్తులేదు? మరి నాకే గిఫ్ట్ ఇవ్వట్లేదేమో. మంచి సేవ పెట్టి కొన్నా ఉంటది. నేను వాష్రూమ్కి వెళ్ళొస్తాను. బలేదని ఆడికంతా మందు పడుతున్నావు. వాడు మామూలుగా ఏ పని చేయట్లే. ఎంజాయ్. లేకనే లాగట్లేదు. చూసారా న్యూస్? ఏంటిదంట? మంచోడు అంటున్నారు వీళ్ళు. ఏంట్రా పచ్చుకుంచుకో, మళ్ళీ వస్తా. ఏంటా మీ గర్ల్ ఫ్రెండ్ ఎదురా వెళ్ళింది? ఇంకా రావట్లేదు. అక్కడ లోపల వచ్చి చూసిరా. కానుక సరే బావా, నీ గర్ల్ ఫ్రెండ్ నడిపించడానికి బీరో దాగుందిరా. అవునా? నేను పట్టుకుంటా. నాకు నువ్వు వెళ్ళదు, నువ్వు కూడా దాగు అక్కడ. కరెక్ట్ రా, నేను కూడా దాక్కుంటా. పిలు కానుక రావట్లేదు. నువ్వు తీసుకుంటారా? అలిగినట్లు ఉంది. ఏమైందిరా? ఎవడో తీసుకొచ్చి లోపల ఉందిరా. ఎవరితో వచ్చిందా? లోపల ఉన్నాడు. నువ్వు ఉంటాడుగా. నేను చీట్ చేసిందా? నువ్వు చేసే పని వచ్చేసిందా? రారా బయటికి, రారా. చూస్తావేంట్రా? మాట్లాడరా. అరే పడుకుంటూ పోయి ఎట్లా తింటాడు? డ్రామా రా, దొరికిపోయారు కదా అందుకే డ్రామా. చెప్పరా, నిన్ను వాళ్ళు చంపేస్తా. ఎలా ఉంది ఫోజు? ఫోజ్ ఏంట్రా దీన్ని కొట్ట. నువ్వు నేనుండగా ఏం డ్రామా ఆడుతున్నారు దొరికిపోయిన తర్వాత. సేమ్ డ్రామా నేను ఇలాగే ఆడేవాడిని, స్పృహ పడిపోయినట్టు. డ్రామా కాదురా, ఇది కొంచెం ప్రాబ్లం ఉంది. నేను హాస్పిటల్ ఫోన్ చేస్తాను. హాస్పిటల్ గా దొంగ పోలీసు ఆడతా అని చెప్పి లోపలికి వెళ్ళిపోయి ఆడుకొని ఏంటి ఏంట్రా ఈ టైంలో నువ్వు కూడా ఆడుకోవాలా? అందుకే రా తాగొద్దురా అంట. ఏంట్రా డ్రామాలు? వాళ్ళు డ్రామా ఆడి నువ్వు డ్రామా ఆడి. Oh my God. చిన్న పనుంది సార్. సైకో మీరేం తెలియక చాలా ఓవర్ గా బిహేవ్ చేశాను సార్. ఐఎమ్ సో సారీ సార్. మీరు నన్ను చంపేస్తారు అంతే కదా? లాస్ట్ పెగ్గేసి చచ్చిపోతాను సార్. ఒక పెగ్గి సార్. మీరు చిన్న పెగ్గి అలవాటు ఉందా? చేరు సార్. అలా చూడదు సార్, పైన తాగుతుంటే కింద నుంచి వచ్చేస్తుంది. ఎలాగో నేను చంపేస్తారు కాబట్టి లాస్ట్ లో చిన్న బెట్ సార్. ఇద్దరు రన్నింగ్ రేస్ పెట్టుకుందాం సార్. ఫస్ట్ వచ్చాను అనుకో నన్ను చంపదు. 1 2 3 గో. సార్ నన్ను చంపొచ్చు సార్, ప్లీజ్ సార్. పెళ్లి కూడా అవ్వలేదు సార్. Psycho. Who are you? Extra Zabardast. ఉదయం లెగ్గానే దేవుడు ఫోటో చూస్తారు, లేకపోతే మీరు చచ్చిపోయిన తాత మామ ఫోటో చూస్తారు. ఏంట్రా ఉదయం ఇది? అరే మా తాత మా అమ్మ చచ్చిపోయారా? చచ్చిపోయినప్పుడు ఏమొస్తుంది? నాకు దుఃఖం వస్తుంది. ఫైనల్ దుఃఖము ఏడుపు వచ్చినప్పుడు ఏం చేస్తావు? ఇదే చేస్తాను, మందాడం. టీయా కాఫీరా? టీ. నీకు? విస్కీ. ఏంట్రా నన్ను పబ్బులో ఫుల్ బిజీ అనుకుంటా నువ్వు? ఎవర్రా అమ్మాయి బ్లాక్ డ్రెస్? రోజీ అని. ఓకే ఏం మాట్లాడావు? నెంబర్ అడిగాను, ఇచ్చిందా? ఇచ్చింది. నాకు చెప్పరా? రాసుకో. TS07 EM0190. ఏంటి? కార్ నెంబర్ ఇచ్చింది. వైజాగ్ లో హుదూదా? ఓరి అమ్మా, అర్జెంట్ మా మమ్మీ డాడీకి చెప్పి మార్చేయాలి వైజాగ్ నుంచి. ఏంట్రా వైజాగ్ లో హుదూద్ అంటారా? మా మమ్మీ డాడీని మార్చేస్తున్నాడు వైజాగ్ నుంచి. దాని మమ్మీ డాడీ మార్చేందుకు పేపర్ మార్చి అయిపోయిందిగా. పేపర్ మార్చడండి? అది 3 years బ్యాక్ పేపర్. 3 years బ్యాక్ పేపర్ ఇప్పుడు బయటికి వెళ్ళా వచ్చింది అంటే అప్పుడు 3 years బ్యాక్ జాబ్ ఇంటర్వ్యూలు పడ్డే. ఆ జాబ్ ఎవరికి ఇచ్చాడు, శాలరీ ఎంత కనుక్కుందని ఫోన్ చేస్తున్నా ఇప్పుడు. 3 years బ్యాక్ నువ్వు ఇంటర్వ్యూకి వెళ్ళకుండా ఇప్పుడు ఆ ఇంటర్వ్యూలో జాబ్ ఎవరికి ఇచ్చాడో కనుక్కుందాం అని చెప్పిన. టైం ఎంతరా? టైం 9:30 అయిందిరా. 10 అవడం ఇంకా అరగంట ఉంది. అవునరా, అరగంటే ఉంది. ఎవడన్నా అలారం పెట్టుకోవచ్చు కదరా, పిచ్చి వేసాలేస్తారు. రండి. దీనికోసం ఆ బిల్డప్. పంచువాలిటీ లేకపోతే ఎంత లేట్ అయితే ఎంత ఫీల్ అవుతారు. అమ్మో సారీ.
పెద్దవాళ్ళు మంతా కదా ఎవడు బాగా చేయలేడు మిమ్మల్ని. అవునా నేను రెజ్యూమ్ పంపించమని పంపించావా? పంపించారా బా? సారీ రేపు పంపిస్తాను బా. ఓన్లేరా ఫ్రెండ్సే కదా ఏమవుతుంది. ఫ్రిడ్జ్ లో ఐస్ క్యూబ్స్ పెట్టమని పెట్టావా? పెట్టలేదురా. ఐస్ క్యూబ్స్ ఐస్ క్యూబ్స్ సారీ రా పెట్టేస్తాను. మందు కూడా తక్కువ ఉంది, వెళ్ళి మందు తెచ్చుకొచ్చారా? హలో ఎవరు? హలో ఎవరా? మీరా చెప్పండి. ఏం చేస్తున్నావు? నేను నైట్ స్టడీస్. సరే ఇంటికి వస్తున్నా 10 నిమిషాల్లో. 10 నిమిషాలు ఇంటికి వస్తున్నారా? నన్ను అడుగుతావేంట్రా? అదే రండి 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 అని చెప్తున్నా. మన పెద్దరాడు వస్తున్నాడు భూపతిరావు. బాటిల్ ఇవ్వడం సరిపోదు, రావద్దని చెప్పు. అయ్యా భూపతిరావు ఏమోరా నన్ను చూడడానికి వస్తుంటాడు. ఇవన్నీ తీసి చెయ్యి, వచ్చేస్తుంటున్నాడు. నువ్వేంటి ఇక్కడ? నువ్వు ఇంకా మారలేదా? మారిపోయానండి. అమీర్పేట నుంచి మీ రూమ్ షిఫ్ట్ అయిపోయా. పంచలేదు. సరే మా వాడు ఏం చేస్తున్నాడు? బావా మీ డాడీ పెద్ద వచ్చారా? కౌసల్య సుప్రజ ఏం చేస్తున్నాడు వాడు? పసుపు నీళ్ళతో ఇల్లు శుద్ధి చేస్తాను. కొంచెం తీర్థం తీసుకురా. అభిషేకం పెద్దనా మీరు కూడా తీర్థం కొంచెం స్ట్రాంగ్ వద్దులే. ఏంటో స్ట్రాంగ్? అంటే తులసాకులు ఎక్కువ వేసాను అంటున్నాడు. తులసాకులు ఎక్కువ వేసా. అవును చాలా ఎక్కువ వేసాడు. ఎరా బాగా చదువుకుంటున్నావా? అయ్యో టాపర్ పెద్దనా కాలేజీలో నేను. అయితే ఆన్సర్లు చెప్పు. తాజ్ మహల్ ఎక్కడుంటుందిరా? టీ పొట్లం పైన. టీ పొట్లం పైన. నువ్వు చెప్పరా. 3 రోజెస్ ఎక్కడ ఉంటుందిరా? అది టీ పొట్లం పైన. ఏమండి మన పెరట్లో ఉంది కదరా. సరే అలసిపోయి వచ్చాను, ప్రయాణంలో రెడీ అవుతాను. బాటిల్ రెడీ. ఆర్డర్ ఇచ్చింది దగ్గర కదండి. 507 పైకి. ఆడు స్విగ్గీ ఆర్డర్ ఇచ్చాము, వచ్చాడు. పై ఫ్లాట్ అంతే కదా. ఏ ఫర్ యాపిల్. భూపతిరావు ఎవడు తలుపు కొడుతున్నాడు ఇప్పుడే. గజపతిరావా? బావా ఏమందిరా? పైకి చూడు. గజపతిరావు. నానొచ్చాడా? నానిప్పుడు వచ్చాడు. ఏదో మేనేజర్. నువ్వు ఇంకా మావాడితో తిరుగుతున్నావా? లేదండి మీ వాడు నాతో తిరుగుతున్నాడు. కొట్టు. మావాడు ఏం చేస్తున్నాడు? చదువుకుంటున్నాడండి, ఎగ్జామ్స్ కదా. నానా నానా మీరు ఎప్పుడు వచ్చారు నానా? నాన్నగారు భూపతిరావు కేశవరావు. ఎందుకు నానా తిరిగే చదువుతున్నావు? అయ్యో తిరిగేస్తుందా? చదువుతూ మర్చిపోయినా ఎటుందో కూడా. ఏంటి నాన్న కళ్ళు ఎర్రగైపోయాయి? గ్రీన్ టీ తాగా నాన్న, చదువుకోవాలి కదా. నీ కళ్ళు ఎందుకు ఎర్రగాయరా? రాత్రి పడుకున్నప్పుడు కళ్ళు మూసుకోవడం మర్చిపోయాను అంకుల్. మర్చిపోయాను అంకుల్. సెంటర్ ఫెస్ట్ లో ఫ్రెష్ ఎక్కడ ఉంటది? మీ ఎదురుగా ఉంది నాన్న. అదేంటి? నాకన్నా ఫ్రెష్ ఎవరుంటారు నాన్న ఇక్కడ? నువ్వు చెప్పు. రిలయన్స్ ఫెస్ట్ లో ఫ్రెష్ ఎక్కడ ఉంటది? మీ ఎదురుగా ఉంది అంకుల్. నేనేమైనా ఎరిపప్పులా కనబడుతున్నానా? రిలయన్స్ ఫెస్ట్ లో ఫ్రెష్ దాని పక్కన ఉంటది కదా. మీకు ఫ్రెష్ ఎవడో తెలియదు కరెక్ట్ గా. అరే నేను పైకి పంపించిన కిందనే కదా. చిట్ పేపర్ పక్కనే. అది స్విగ్గీ ఆర్డర్ ఇచ్చాం. నేను స్నానం చేస్తాను. అలాగే నాన్న వెళ్ళి చేసిరండి.
అమ్మో వీళ్ళిద్దరు వచ్చారు. ఇంకా మా చిన్న కేసీఆర్ వస్తే అవును గోపత్రో గజపత్రో పొరపాటు కానీ కేసర వచ్చిన ఇంకో దోల్ హలో నీకు ఎన్నిసార్లు చెప్పాను నాకు లవ్ గివ్ పడమని చెప్పని. ఆఫ్ కోర్స్ నేను అందంగా ఉండొచ్చు, బట్ నాకు ఎన్ని వద్దు. నేను చదువుకోవాలి, మా చిన్నాన్న పేరు నిలబెట్టాలి. చిన్నాన్న బాబు నన్ను క్షమించండి చిన్నాన్న, పొరపాటున ఒక అమ్మాయితో ఫోన్ లో కమలాశ్రీడు చూసావా? చూసాను ఆడికన్నా మీరే బాగా చేస్తున్నారు యాక్టింగ్. అన్నయ్య అన్నయ్య ఊర్లో పొలం పనులు చూసుకోమంటే మీరెందుకు వచ్చారు ఇక్కడికి? ఈడు చూసుకుంటాడని వచ్చానన్నయ్య. నువ్వెందుకు వచ్చారా? నువ్వు చూసుకుంటా వచ్చానన్నయ్య. ఇంతకీ మీరెందుకు వచ్చారు సార్? నన్నే అడుగుతావా నువ్వెందుకు వచ్చావని? అలా కాదు పెదనాన్న, మామూలు అసలు హైదరాబాద్ ఎందుకు వచ్చాను జనరల్ గా అడిగాను. ఏం లేదురా. ఏం లేదా? పెద్దోడి మీద చేసుకుంటావరా? చిన్నోడు పర్లేదు. సరే మన ఊర్లో జాతర జరుగుతుంది కదా, దానికి సెలబ్రిటీని పిలుద్దామని. ఎవరిని సెలబ్రిటీ పిలిచారు? సంపూర్ణేష్ బాబుని. ఏమైంది, ఓకే అయిపోయిందా? 20,000 అడిగాడు. మంచిదాకా ఇచ్చేవచ్చుగా. ఇచ్చాను. మరి ఇంకేం ప్రాబ్లం? ఫ్లైట్ టికెట్ ఏమంటున్నారు? ఇచ్చగా 20,000 ఇచ్చిన 2,000 పెట్టి ఫ్లైట్ టికెట్ ఏమైంది? ఏమన్నాడు కానీ వరంగల్కి ఏమన్నాడు? వరంగల్ ఫ్లైట్ ఏమన్నాడు? ఎయిర్పోర్ట్ లేదని చెప్పొచ్చుగా. చెప్పాను అయినా కావాలంటున్నాడు. నానా నువ్వెందుకు వచ్చావు? మన ఊర్లో జరిగే జాతరకి యాంకర్ ప్రదీప్ ను బుక్ చేయడానికి వచ్చాను. ఏమైంది మరి? 50,000 అడిగాడు. మంచి పేమెంట్ ఇచ్చేవచ్చుగా. సంపు ఏ ఫ్లైట్ అడిగాడు, ప్రదీప్ కూడా అదే ఫ్లైట్ అడిగాడు. అమ్మాయి వరంగల్ ఎయిర్పోర్ట్ లేదని తెలియదేమో. చిన్న నువ్వెందుకు వచ్చావు? వాళ్ళిద్దరికి టికెట్లు బుక్ చేయడానికి వరంగల్కి వెళ్ళాను. అక్కడ ఎయిర్పోర్ట్ లేదని తెలియదు, హైదరాబాద్ లో బుక్ చేద్దామని వచ్చా. సుధీర్ కదా? ఎవర్రా చెప్పింది ఆడి పేరు సుధీర్ అని? భూపతిరో, గజపతిరో, కేశవరో, సుబ్బారావు. ఎన్ని రోజులు సుధీర్ అని చెప్పుకొని తిరుగుతుంది. ఇదే కరెక్ట్ పేరు, అతనికి సెట్ అయింది ఆ పేరు. ఏరా ఏంట్రా ఆ సిగరెట్ ఏంటి? అది మొన్న దీపావళికి బాంబులు కాల్చాలంట కదా, మేము షాప్కి వెళ్ళేసరికి టపాసులు అయిపోయినాయి. ఏదో ఒక కాలుతో సిగరెట్ కాల్చామట ఆ రోజు. ఏంట్రా తలంట్రీ ఇక్కడ? తలంట్రీ చాలా పెద్ద ఉంది, చాలా పొడుగుంది. ఏంటది? అది అంటే లాస్ట్ టైం నాన్న వచ్చినప్పుడు పడిపోయింది ఒక ఎంట్రుకు, గుర్తుగా ఉంచుకున్నాను. నాదే పడిపోయింది. ఇప్పుడైనా తీసుకుంటారా లేదా? నీకు దండం పెడతారా? నేను కూడా దండం పెడతారా? ఎక్కడికి వచ్చింది ఆర్డర్? అది ఇక్కడికే వచ్చిందండి. రాంగ్ అడ్రస్ మంద కదా ఇది. మన ముగ్గురం ఫ్రెండ్స్ అబ్బే. నీకు 100 రూపాయలు కావాలా, ఫ్రెండ్షిప్ కావాలా? 100 రూపాయలు వెళ్ళిపో. టీవీ చూద్దాం, ఎందుకు డిస్టర్బెన్స్? మీరు కూర్చోండి. మీరు ఎక్కువ అరద్దు, నేను తిప్పుతా కాబట్టి మీసాలు మేవి. చాలా మార్చే మీ వాళ్ళకి మా వంశం మరి ఏమనుకుంటున్నావు? మంచి వేడెక్కి స్నానం చేసినండి ఈ లోపల. స్నానం చేయడం లేదు, నేను ఇంకా ఊరు వెళ్తాను. అమ్మయ్యా అమ్మయ్యా వెళ్ళిపోతున్నారా? అరే వెళ్తూ నీకు ఏదైనా ఇవ్వాలనిపిస్తుందిరా? వీడికి ఇచ్చేయండి. తీసుకోరా, నీకు ఇవ్వాలి. అన్నయ్య ఒకటిస్తే నేను ఒకటిస్తే ఫీల్ అవుతాను. గజపతిరో, ఇద్దరు అన్నయ్యలు 2 నాది 3. వెళ్ళిపోయారు, పెద్ద పెంట అయిపోయిందిరా. మామూలు టార్చర్ లేదురా. రే మందు అయిపోయింది. శని గారు ఎక్కడ ఉన్నాడు? ఫోన్ చేయడానికి. ఇందాల నుంచి రమ్మంటే ఇప్పుడు వస్తారా నువ్వు? ఎంతసేపు వెయిట్ చేస్తాను నీ కోసం. వచ్చినప్పుడు స్విగ్గీ అని పంపించారు కదా. వచ్చా నువ్వు? మాకు తెలియదే. లోపల రా, మంది వేద్దాం.
బంబాటుకుందిరా నారి లడ్డోలే ఉన్నదిరా గోరి లై లైల పబ్బల్ది ప్యారి. అరే గజపతిరావు వాళ్ళిద్దరు ఇక్కడ ఏం చేస్తున్నారో తెలుసుకోవాలంటే నేను లేడీ గెటప్ లో వాళ్ళ ఇంటికి వెళ్తా. వాళ్ళు ఏం చేస్తారు కరెక్ట్ గా తెలుస్తుంది. మీ ఇద్దరు జంప్ ఎక్కడ దాక్కోండి. గజపతిరావు అందుకని కామేశ్వరికి ఫోన్ చేశాను. 5 నిమిషాలు కామేశ్వరి వచ్చేస్తుంది. ఫుల్ ఎంటర్టైన్మెంట్. మామూలు మీ వాళ్ళు కొట్టిన దెబ్బలకి అమ్మోలే ఉన్నదిరా పోరి బంబాటుకుందిరా నారి లడ్డోలే ఉన్నదిరా గోరి లై లైల పబ్బల్ది ప్యారి. ఏడుకెళ్ళి ఊడి పడ్డది మిల్సు. అరే ఫస్ట్ చంపేసేయండి. అరే సుధీర్, నేను అమీర్పేట హాస్టల్కి వెళ్ళిపోతున్నాను రా. నన్ను అలాగే కొడతారు కానీ ముందు అని కొడితే చూడాలని అంకుల్ ప్లీజ్. ఆయన తీసుకోరా, నువ్వు కొడుకుని తీసుకోరా. రెడీ